పరదా సినిమా చూసి వచ్చాను. అనుపమ అంటే గుర్తొచ్చింది. పరద అనుపమగారికి చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, బట్ డిలే అవుతే ఇప్పుడు వస్తుంది. సో సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ ఫస్ట్ అండ్ జెన్యూన్గా ఇస్తాం. నో కమింగ్ టు ద స్టోరీ లైన్. విలేజ్లో ఒక ఆచారముంటుంది. అదేంటంటే ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్లు ఎప్పుడు పరదా వేసుకొని ఉండాలి. ఎవరైనా సరే పరద తీసేస్తే అపచారం కింద భావిస్తారు. అదే విలేజ్లో ఉంటున్న సుబ్బలక్ష్మి ఆ ఊరి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అంటే తన జర్నీయే ఈ పరద అనే స్టోరీ. నో కమింగ్ టు ద బాస్ టూస్ అనుపమ పరమేశ్వరన. కమింగ్ టు ద బాస్ టూస్ అనుపమ పరమేశ్వరన సుబ్బలక్ష్మి ఇస్ జస్ట్ సూపర్ అమేజింగ్. ఇంకా ఏవైనా పొగడే వర్డ్సుంటే అవన్నీ రాసుకోండి. నిజంగాతో పర్ఫార్మెన్స్ భయ్యా సుబ్బు అనే ఒక ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ దొరికితే తన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో. ఫ్రేమ్లో ఉండే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం చూడబోతున్నామా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు. లిటరలీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా ఒక బోరి మూమెంట్ కూడా ఉండదు. టిల్ ది ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని క్లాప్ వర్తి మూమెంట్స్ అయితే ఉంటాయంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ ఫ్రేమ్లో ఉండే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం చూడబోతున్నామా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు. లిటరలీ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా ఒక బోరి మూమెంట్ కూడా ఉండదు. టిల్ ది ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని క్లాప్ వర్తి మూమెంట్స్ అయితే ఉంటాయి. అంటే ఫ్రీడమ్ రిలేటెడ్ కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. మూమెంట్స్లో దే ఎక్స్ట్రీమ్లీ వర్క్డ్ వెల్. 3 డిఫరెంట్ క్యారెక్టర్ స్టేట్స్ ఉన్న ఉమెన్స్ని తీసుకొని స్టోరీని నడిపించాలన్న ఆలోచన బాగుండింది. బట్ పే ఆఫ్ దగ్గర అంటే సెకండ్ హాఫ్లో కొంచెం తడబడింది. అది ఇండీల్గా నెగటివ్స్లో మారుతుందలేండి. ఇవే కాకుండా ఇంకేం బాగున్నాయి భయ్యా అంటే క్లైమాక్సిస్ ఓకే పర్లేదు, కొంచెం హైతో ఎండ్ చేసే ఛాన్స్ ఉండింది. బట్ ఇట్ ఈస్ జస్ట్ సింపుల్ క్లైమాక్స్ అండి. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్క్వుట్ అయ్యాయి. హైలైట్ ఏంటంటే ప్రతిసారి ఎమోషన్స్ ఒకరి పర్స్పెక్టివ్ నుండే రావు. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నా కూడా ఎమోషనల్ సీన్స్ని చాలా బాగా లాంచ్ చేశారు. నో కమింగ్ టు ద సినిమాటోగ్రఫీ, ఇట్స్ గుడ్ అండి. నాచురల్ అండ్ రియలిస్టిక్. సెకండ్ హాఫ్లో ధర్మస్థల విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇతన నారేస్తు పూజ అంతే. సాంగ్ పిక్చరే చేసిన కూడా చాలా బాగుండింది. బిజిఎం ఇస్ ఓకే పర్లేదు అంటే అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ ఇంకా బాగుండాల్సింది కదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా ఇట్స్ ఓకే. ఓకే. నో కమింగ్ టు ద నెగటివ్స్. ఫస్ట్ హాఫ్లో ఒక మంచి ఇంటర్వెల్తో ఎందుకు అవుతుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనే క్యూయెస్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే స్టార్ట్ అవుద్ది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి సీన్స్ వరకు బాగానే ఉంటది. బట్ ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్నీ చాలా ఫోర్స్డ్గా. అంటే కొన్ని క్యారెక్టర్స్కి ఖచ్చితంగా ఒక పే ఆఫ్ ఇవ్వాలి, అది స్టోరీకి అవసరమా లేదా అనే క్లారిటీ లేకుండా పే ఆఫ్ ఇవ్వాల్సిందే అని కొన్ని సీన్స్ ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపించింది. అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్ లైక్ రాజన్ ప్రసాద్ గారిది అయితే ఓకే అయిపోయిందా ఆయన క్యారెక్టర్ అన్నట్టు అనిపిస్తది. అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి. ఎక్కడా కూడా అవి స్టోరీలోకి ప్రాపర్గా మర్జ్ అయినట్టు అనిపించలేదండి. అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కంద్రిగల గారు ఫస్ట్ హాఫ్ ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారో అంటే ఆ ఇనిషియల్ సెటప్ పోర్షన్స్, ఆ ప్రొసీడింగ్ స్టిల్ ది ఇంటర్వెల్, అక్కడ ఉన్న ప్రాపర్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్ వెళ్లే కొద్ది డైల్యూట్ అయిపోతా ఉంటది. కొన్ని అన్నెసెసరీ సీన్స్ కట్ చేసేసి ఉండొచ్చు. అండ్ రాండమ్గా సాంగ్స్ వస్తాయి, ఫ్లోని ఏదో డిస్టర్బ్ చేస్తాయండి. అలా సెకండ్ హాఫ్లో కొన్ని మూమెంట్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఆల్రెడీ అనుపమ గురించి పైన మాట్లాడేశాం కాబట్టి సపోర్టింగ్ రోల్స్లో చేసిన దర్శన అండ్ సంగీత గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దర్శనని జెంజీ గల్రోల్ క్యారెక్టర్లో బాగానే ఇన్వాల్వ్ అయింది. అండ్ సంగీత గారిది మంచి హ్యూమర్ రోల్ పడింది. వీళ్ల ముగ్గురిది ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, అక్కడ తోపు యాక్టింగ్ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం భయ్యా. పర్ఫార్మెన్స్ సీజన్ ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూసేయొచ్చు.
మళ్ళీ రేపు మార్నింగ్ ఓటిట రివ్యూస్తో కలుస్తా. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.